ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా అండి? 3 అయింది. అర్ధరాత్రి 3. ఇప్పుడు లేచి కల్లాపులా వేసుకుని ముగ్గులు పెట్టుకుని ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాము. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ నేనైతే దీని గురించి ఒక షార్ట్ పోస్ట్ చేసి ఉన్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మేము సింహాచలం అయితే వెళ్తున్నామండి. అది కూడా అనుకోకుండా ఆ రీజన్ నేను వీడియో మధ్యలోనే చెప్తాను. ఇప్పుడు 3 అవుతుంది కదండి, త్వరగా ఫస్ట్ బస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి. మేము త్వరగా లేచి పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని ఇంట్లో దీపం కూడా పెట్టేసుకుని కరెక్ట్గా 4:30 కల్లా రోడ్కి అయితే బయలుదేరి వెళ్ళాము. అలాగే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పేసి ఇక బస్సు ఎక్కేసామండి. కరెక్ట్గా జంక్షన్కి వచ్చాము. బస్ కూడా వచ్చింది. ఫస్ట్ బస్సు ఎలా అయితే అనుకున్నామో అలాగే మిస్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అవుతుందండి. చక్కగా చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. ఇప్పుడు కనుక సన్ రైజ్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఈరోజు 7 వరకు కూడా సూర్యుడు రాలేదండి. అందుకే నేను సన్ రైజ్ అయితే షూట్ చేయలేకపోయాను. మా ఊరు నుంచి సింహాచలంకి కరెక్ట్గా ఒక 1 అవర్ జర్నీ అండి. ఇక కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కనుక 1.5 అవర్, అలాగే కొంచెం 20 మినిట్స్ అలా ఎక్స్ట్రా అయితే అవుతుంది. ఇప్పుడు మార్నింగే కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి మేము ఫాస్ట్గానే వెళ్ళిపోయామండి. ఎగ్జాక్ట్గా 1 అవర్కి అయితే వెళ్ళిపోయాము. అక్క, డాడీ, పిల్లలు బస్కి అయితే వెళ్ళిపోయారండి. నేను, బావ, దేవ అయితే మెట్లు నడుకుని వెళ్తున్నాము. మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడే వచ్చేస్తుంది. ఇక ఇప్పుడే స్టార్ట్ చేసాం. ముందైతే తొలిపాదం ఉంటుందండి. అక్కడ మనం దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. మేము కూడా అలాగే కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించేసి ఇక మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. పొద్దున్నే కదా ఆవేశం వచ్చేస్తుంది బాగా. అలాగే బాగా ఫస్ట్లో కాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్కుతూ ఉండగా కాళ్ళ నొప్పులు లేవు, కానీ ఆవేశం అయితే వస్తూ ఉందండి. కానీ ఫాస్ట్గా అయితే ఎక్కడానికి ట్రై చేసాము. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు టైం కరెక్ట్గా 6 దాటిందండి. మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటే మనకి ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు చాలా కనిపిస్తాయి. చక్కగా అక్కడ కూర్చొని అయితే మనం వెళ్ళొచ్చు. మార్నింగ్ 6:30 అవుతుందండి. ఆవేశం వచ్చేస్తుంది. పొద్దుటే కదా నడవలేకపోతున్నాం. తెల్లవారే ఒకటి లేచాం కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ పర్లేదు, మంచిగా చల్లగా గాలి అయితే వస్తుంది. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు వ్యూ మీరు. అదండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు ఇప్పటి వరకు మెట్లు కూడా ఫ్లాట్గా ఉంటాయండి. కానీ ఇక్కడి నుంచి పైకి ఎక్కే వరకు ఒకే హైట్లో ఉంటాయి. ఇక బాగా కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి. కొంతసేపు అయితే ఆగి ఇక్కడ కూర్చుని చక్కగా వ్యూ అయితే ఎంజాయ్ చేసామండి. కొంతసేపు కూర్చుని మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా కనిపిస్తుంది. ఇది రీసెంట్గా మనం కోర్ట్ మూవీలో సాంగ్ వస్తుంది కదండి, అక్కడ ఈ మెట్ల ద్వారా ఆ సాంగ్లో చూస్తాం కదండి. చాలా సినిమాలు అయితే ఉన్నాయి. నేను రీసెంట్గా తీసిన ఫిల్మ్ చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్నింగ్ అవడంతో ఇంకా దాన్ని ఓపెన్ అయితే చేయలేదండి. ఆంజనేయ స్వామి గుడిని బయట నుంచి దండం పెట్టుకొని ఇక ఎక్కడం అయితే ఇంకా ఎక్కుతున్నాము. అలాగే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. ఎప్పటి నుంచో వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇక టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇదే మంచి ఛాన్స్ అని వేసుకున్నాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. దాదాపు దగ్గరికి వచ్చేసామండి. ఇలా చూసుకుంటే మనకి మార్నింగ్ కాబట్టి ఏం లేవు, కానీ అటు ఇటు చూసుకుంటే చిలక జోస్యాలు అవి కూడా పెడతారు ఇక్కడ. మనం ఏదన్నా కావాలంటే మన గురించి చెప్పించుకోవచ్చు. చాలామందే ఉంటారండి. కానీ ఇప్పుడు 6:30 అయ్యింది కదా, ఒక 7:30 నుంచి స్టార్ట్ అవుతారు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, అందుకే మేము ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. లేకపోతే వాళ్ళు పిలిచి మరీ జోస్యం చెప్తానని అయితే చెప్తారు. ఇప్పుడు సింహాచలం రావడానికి రీజన్ అయితే చెప్తానండి. యాక్చువల్గా మొన్న గిరి ప్రదక్షిణ అయింది కదండి, గురు పౌర్ణమికి. అప్పుడు బావ వాళ్ళు అయితే గిరి ప్రదక్షిణ చేశారండి. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది అయితే వచ్చారంట. 5 లక్షల పై మంది వచ్చారని అయితే చెప్పుకుంటున్నారు.
ఇక అంత జనంలో దర్శనం చేసుకొని రావాలంటే చాలా కష్టమైపోతుంది కదండి. అలాగే ఈ సంవత్సరం ట్రాఫిక్ జామ్ అవ్వడం, చాలా ఇబ్బంది అయితే పడ్డారు జనం అంతా కూడా. బాగా ఎక్కువ మంది వచ్చారండి. ఇక ఏంటంటే గిరి ప్రదర్శనప్పుడు దర్శనం చేసుకోకపోయినా వచ్చే పౌర్ణమి కల్లా చేసుకుంటారండి. అస్సలు సింహాచలం అయితే ఖాళీ ఉండట్లేదంట, ప్రతిరోజు ఇలాగే జనం ఉంటున్నారనేది చెప్తున్నారు. మొన్న రీసెంట్గా రజనీ అక్క వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళిందండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ టైంకి 7కి వచ్చింది. ఇక ఇప్పటికి కొంచెం ఖాళీ అవుతుందని అయితే చెప్పి మేమైతే వెళ్ళామండి. యాక్చువల్గా నిన్న నైట్ అయితే బావ దేవ ఇద్దరు వెళ్దాం అనుకున్నారు. కానీ మార్నింగ్ మమ్మల్ని 3 కల్లా లేపి లేదు ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్దాం టెంపుల్కి కదా అని చెప్పి అప్పటికప్పుడు రెడీ అవ్వమన్నారు. ఇక మేము ఇంకా టెంపుల్ కంటే కాదనిలేక ఇక అప్పటికప్పుడు పిల్లల్ని లేపి మేము కూడా ఫాస్ట్గా రెడీ అయితే బయలుదేరి వెళ్ళాము. ఎంతైనా గుడి కంటే కాదనలేం కదండి. ఎక్కడికైనా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించం, కానీ ఇలాంటి టెంపుల్స్ కంటే చక్కగా అందరూ వెళ్దామని అనిపిస్తుంది. అలాగే బావ వాళ్ళకి కూడా ఈరోజు వేరే పనులు ఉంటాయి కాబట్టి పొద్దుటే ఇక దర్శనం చేసుకుని రావచ్చు, ఖాళీ ఉండట్లేదు కదా అని అంత మార్నింగే వెళ్ళిపోయాము. పిల్లలతో వెళ్తున్నాం కదండి, ఇక మనం లేట్గా బయలుదేరితే ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చక్కగా 10:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఫోన్స్ అయితే చాలా కిందనే తీసేసుకుంటున్నారు. ఇక మనం మళ్ళీ తీసుకోవాలంటే చాలా దూరం నడవాల్సి ఉంటుందండి. ఇక ఆల్రెడీ మేము మెట్లెక్కి వచ్చాం కాబట్టి ఇక నడవలేక ఫోన్స్ ఇక్కడే వదిలేసాం. మనకి అన్నిటికీ కూడా బాగుంటుందండి సింహాచలంలో, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మొబైల్స్ మాత్రం లోపలికి అస్సలు అలౌ చేయరు. కాబట్టి నేను కొంచెం బయట షూట్ చేయగలిగాను. చక్కగా మనం ప్రశాంతంగా గడిపి రావడానికి ఒక మంచి ప్లేస్ అండి. ఇక్కడ మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. మనం బైక్ మీద వస్తే కనుక అంతా కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు డాడీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము బైక్ ఇంత దూరం రావడానికి ఎప్పుడు అంత సాహసించలేదు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అస్సలు ఒప్పుకోరండి. అంత దూరం బైక్ ట్రావెల్ అంటే అస్సలు వద్దనేస్తారు. ఇక్కడ గోశాల, అలాగే చిన్న గుళ్ళు, అలాగే పాత శివాలయం కూడా ఉందండి. చాలా బాగుంటుంది. ఒకప్పుడైతే ఈ గోపురం దగ్గర వరకు కూడా వెళ్ళి మనం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి అయితే ఉండేది. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారండి. సింహాచలం మొత్తం కూడా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి కాబట్టి అక్కడికక్కడ ఇలా అడ్డుకట్టలు అయితే వేసేసారు. ఓన్లీ చుట్టూ తిరిగి మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి వస్తుందండి. మేము మెట్లు ఎక్కేటప్పుడైతే చక్కగా వర్షం పడుతుందేమో అనుకున్నాం, చల్లగా ఉంటుందని. కానీ దర్శనం చేసుకుని వచ్చేలోపు చాలా ఎండ అయితే ఉన్నదండి. దర్శనానికి మేము 7కి లోపలికి వెళ్తే దర్శనానికి అని చెప్పి 8కి బయటకు వచ్చాము. 1 గంట అయితే పట్టేసిందండి. అంత మార్నింగ్ కూడా చాలా ఎక్కువ మంది జనం అయితే ఉన్నారు. 1 గంట అయితే పట్టింది మాకు. ఇక ఉండి ఇంకా పెరిగిపోతారండి. ఇక పిల్లలతో వెళ్తే చాలా ఇబ్బంది, అందుకే మేము త్వరగా వెళ్ళి రావాల్సి వచ్చింది. మీకు చూపిస్తున్నాను కదండి, మెట్ల ద్వారా వస్తే అటువైపు నుంచే మనం రావడానికి ఉంటుంది. ఇక మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని ప్రసాదాలు కూడా తీసుకున్నామండి. తర్వాత అక్కడ షాప్స్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడే ఓపెన్ చేసి అయితే పెడుతున్నారు. ఫస్ట్ బోని కూడా మేమేనండి. ఇక ఇంట్లోకి చిన్న ఏమైనా తీసుకుందామని అయితే వచ్చాము. చక్కగా ఇక్కడ అన్ని దేవుడి ఫొటోస్ ఉన్నాయండి. చిన్న శివలింగాలు, అలాగే అందరి దేవుళ్ళవి కూడా చిన్న లాకెట్స్ అవి కూడా భలే ఉన్నాయి. తీసుకుందామని చెప్పి అయితే అనుకున్నాము. అక్క నేను డాలర్స్ అయితే చూస్తున్నామండి. ఇలా బీడ్స్ చైన్స్ చాలా బాగుంటాయి కదా శారీస్ మీదకి, అందుకే ఇవైతే తీసుకుందాం అనుకుంటున్నాము. కానీ ఒక పక్క లేట్ అవుతుందని బావ వాళ్ళైతే తిడుతున్నారు. ఎందుకంటే టిఫిన్స్ కూడా చేయకుండా వచ్చాం కదండి. మేము ఇవి తీసుకుంటే వాళ్ళైతే టిఫిన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుందండి. నేను మినపట్టు, అక్క పూరి, ఇలా ఎవరికి నచ్చింది కావాల్సింది వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ పిల్లలు బొమ్మలు కావాలని అయితే అడిగారు. మళ్ళీ దుకాణాల దగ్గరికి అయితే వెళ్ళామండి. వాళ్ళకి కావాల్సింది కొనిచ్చేదాకా ఇంకా మనల్ని ఏడిపిస్తారు కదండి. అందుకే ఇంకా వాళ్ళకి కావాల్సినవి బాగా అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, నచ్చింది అయితే తీసుకున్నారు. బస్ అయితే ఎక్కేసాము. ఫస్ట్ అయితే మేమే ఎక్కామండి. చాలా ఖాళీగా ఉంది. ఇక ఉండి ఫిల్ అయిపోతారు. మీకు కనిపిస్తుంది కదండి బిస్కెట్ కలర్లో, అదైతే ఎలక్ట్రిక్ బస్సు. కొండ కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది ప్రతి 10 మినిట్స్కి ఒకసారి. ఫుల్ ఏసీ అండి. లోపల 15 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అందులో వెళ్ళడానికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. గ్లాస్లోంచి మనం మొత్తం వ్యూ అంతా కూడా చూడవచ్చు.
ఆ బస్సులోనే అక్క వాళ్ళు కూడా వచ్చారండి. వచ్చేటప్పుడు మేము మెట్లు ఎక్కాం కదా, అక్క డాడీ పిల్లలు కూడా ఆ బస్సులోనే వచ్చారు. మళ్ళీ ఆ బస్సులోనే వెళ్దాం అంటున్నారండి. కానీ మాకేంటంటే ఇక్కడ విజయనగరంకి డైరెక్ట్ బస్సులు అయితే కొండపైకి వస్తాయండి. మనం చక్కగా విజయనగరం బస్సులు ఎక్కేస్తే కరెక్ట్గా మా జంక్షన్లో అయితే దిగిపోవచ్చు. ఇక మళ్ళీ కొండ కిందకి వేరే బస్సు ఎక్కాల్సిన అవసరమే ఉండదు. చూడొచ్చు, మీకు చాలా బాగా కనిపిస్తుంది కదండి వ్యూ. మార్నింగే చాలా బాగుంది. సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తే చక్కగా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళచ్చు. ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేసెస్లో సింహాచలం కూడా ఒకటండి. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలని అయితే అనిపిస్తూ ఉంటుంది. మేము సంవత్సరానికి ఒక్కసారైనా వస్తాము. అలాగే ఈరోజు సింహాచలంలో చాలా కొత్త పెళ్లి జంటలు అయితే కనిపించాయండి. ఇక శ్రావణం స్టార్ట్ అయింది కదా, ఇక పెళ్ళిళ్ళ సీజన్. నిన్న చాలా మంచి ముహూర్తం అంట. ఎన్ని పెళ్లి జంటలను చూసామో అండి. మేము కూడా అంతే, పెళ్లి బట్టలతోనే సింహాచలంకి మా చుట్టుపక్కల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు సింహాచలం అయితే వెళ్తారు. అదే అమ్మ వాళ్ళ ఊరి సైడు అంటే తూర్పుగోదావరి అటు సైడ్ అయితే అన్నవరం అయితే వెళ్తూ ఉంటారండి. ఇక్కడ మాత్రం సింహాచలం అయితే వస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. మాతో పాటు మీ అందరి మీద కూడా ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.